హాయ్ హలో నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. ఒక దశాబ్దం, 2 దశాబ్దాలు, 2.5 దశాబ్దాలు, మొత్తంగా చెప్తే 25 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం. అది తన జాతి కోసం, తన కులంలోని, తన జాతిలోని పేదల సంక్షేమం కోసం తన పోరాటం. ఆ పోరాటంలో తను చాలాసార్లు సక్సెస్ అయ్యిండు. కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్నాడు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఉద్యమాలు, ఈ మధ్య అగ్రెసివ్ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు తను అగ్రెసివ్ కావాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి? తన జాతికి మళ్ళీ ఏమన్నా ద్రోహం జరుగుతుందా? ఈసారి పొలిటికల్ లీడర్స్నే టార్గెట్ చేస్తూ వార్నింగ్స్ వరకు కూడా వెళ్తుంది. ఆ గెస్టే వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తెలుసు, స్వతంత్ర భారతాన 70 ఏళ్లలో అగ్రవర్ణాలకు ఏ రోజు కూడా ఫలాలు అందలే, రిజర్వేషన్ ఫలాలు. అట్లాంటిది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో రిజర్వేషన్ ఫలాలు వచ్చినా, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా, స్కాలర్షిప్స్ వచ్చినా అది ఆయన ప్రయత్నమే, రవీందర్ రెడ్డి గారి ప్రయత్నం, కృషి అని చెప్పాలి. ఆయన మన స్క్రీన్ మీద ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు, అగ్రవర్ణాల ఉనికికి మళ్ళీ ప్రమాదం వచ్చింది అంటున్నారు. అసలు ఏం ప్రమాదం వచ్చింది, ఎందుకు జరుగుతుంది? అన్న నమస్తే. నమస్తే మాధవ్, బాగుందా? ఛానల్ అయింది. చాలా బాగున్నాం అన్న. సో రవీందర్ అని ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్ ఉంటారు అన్నటువంటి పేరు వాస్తవం. బట్ ఈ మధ్య బిడ్డ మీ సంగతి చూస్తాం, మిమ్మల్ని మళ్ళీ మీ జాతి లీడర్ అనే, అంటే మన జాతి లీడర్ అనే. అవును, మీరు ఏ ఈవెంట్లకు మిమ్మల్ని పిలవద్దు, అవి ఏ కార్యక్రమాలు మీరు జాతి కోసం చెయ్యొద్దు, అవును, చేస్తే కవర్దార్ అన్నటువంటి వార్నింగ్ వచ్చింది. నిజంగా ఏంది అసలు రవీందర్ రెడ్డి అన్న సాఫ్ట్ క్యారెక్టర్ నుంచి ఒక్కసారి ఈ లెవెల్ వెళ్ళడానికి రీజన్ ఏంది? అంటే ఇప్పుడు మనం ఇటీవల కాలంలో పరిమళించినటువంటి పరిస్థితులు చూస్తే చాలా అవమానకరంగా ఉన్నాయి, బాధాకరంగా ఉన్నాయి, జిగుత్సాకరంగా ఉన్నాయి. మీరు చూడండి, అంటే మేము ఆ రోజు మీరే చెప్పారు, ఆనాడు మేము చేసినటువంటి ఉద్యమం గురించి. అంటే ఉమ్మడి రాష్ట్రం వల్ల 3 ఉద్యమాలు నడిచినాయి. బీసీ ఉద్యమం ఇక్కడనే నడిచింది, అది ఆర్ కృష్ణయ్య గారు చేపట్టిండు. అదేవిధంగా మందకృష్ణ వర్గీకరణ ఉద్యమం చేపట్టిండు. అదేవిధంగా నేను ఈబీసీ ఉద్యమం చేపట్టిండు. ఈ 3 ఉద్యమాలు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరి సమస్యల మీద ఒకరు కలగలుపుతోటి పోరాటాలు చేసుకుంటూ ప్రభుత్వాల మీద ఒత్తిళ్లు పెంచిన సందర్భాలు. అటువంటి సందర్భాలలో ఈరోజు ఆ పరిస్థితి లేదు. మేము ఐక్యమత్యంగా పోరాటం చేసినాం. ఇక్కడి నుంచి భారతదేశం మొత్తం, ఢిల్లీ వ్యాప్తంగా కూడా, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కానీ, పార్లమెంటు ముందర ధర్నాలు కానీ అనేక పోరాటాలు చేసినాం, కలిసి పోరాటాలు చేసినాం. మా ఉద్యమాలకు వారు మద్దతు ఇచ్చారు, వారి ఉద్యమాలకు నేను మద్దతు ఇచ్చిన, ఇట్లా పరస్పరం హక్కుల మీద పోరాటం చేసింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కుల వైషమ్యాలు, నా కులం ఇది, నీ కులం ఇది అనేటువంటి ఈ విద్వేషాలను చూస్తే రగిలిపోతుంది. సో మీరు చెప్పినటువంటి పేర్లు, మీ ఉద్యమ సహచరులు, వాళ్ళ జాతి కోసం వాళ్ళ పోరాటం, మీ జాతి కోసం మీ పోరాటం, మీ జాతి అవసరాల కోసం వాళ్ళ దగ్గర కూర్చున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ మద్దతు తీసుకున్నారు. ఈరోజు మీ ఫలాలను వచ్చిన తర్వాత వాళ్ళ కడుపు కోరుతున్నారు. ఇది విమర్శ. అయితే నిజమే, వాళ్ళ మద్దతు తీసుకున్న మాట వాస్తవం. నేను కూడా ఒక వల్లపురెడ్డి రవీందర్ రెడ్డిగా నేను కూడా ఎస్సీ హక్కుల కొరకు, ఎస్టీ హక్కుల కొరకు, అదేవిధంగా బీసీ హక్కుల కొరకు కూడా పోరాటం చేసిన వ్యక్తిని. నేను 2003 కంటే పూర్వం కూడా బీసీలకు హాస్టల్ కావాలని, స్కాలర్షిప్స్ కావాలని, ఫీ రియంబర్స్మెంట్ కావాలని, స్టడీ సర్కిల్ కావాలని, వాళ్ళకు బడ్జెట్ పెంచాలని వివిధ ఉద్యమాలలో నేను పరోక్షంగా ప్రత్యక్షంగా భాగస్వామైన. నేను వాళ్ళ ప్రేరణతోటే 2003లో ఈబీసీ ఉద్యమం స్టార్ట్ చేసిన ధర్మిల నేను చేసినటువంటి పోరాటం వల్ల ఆనాడు ఎస్సీ సంఘాలు కానీ, ఎస్టీ సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ, అదేవిధంగా బీసీ సంఘాలు కూడా నాతో నడిచిన మాట వాస్తవం. నా వెన్నంట నడిచినాయి, నా పక్క నుండి నడిచినాయి. అయితే ఇటువంటి పరిణామాలల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా తేడా వచ్చినాయి. అంటే ఇప్పుడు తేడా మనుషులలా మారలేదు, రాజకీయ పార్టీలు ఏదైతే ఆడుతున్నటువంటి డ్రామాల రిజర్వేషన్లు అనేటువంటి దాన్ని ఒక బలిపీఠం ఎక్కించారు. ఆ అంశాన్నే బలిపీఠం ఎక్కించారు. కాబట్టి ఎట్లా బలిపీఠం ఎక్కించారు అనే దానికి నేను చెప్తా, దానికి మీకు వివరించి చెప్తా. దానికంటే ముందల నేను బీసీలను కూడా వాళ్ళ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళు త్యాగశీలనే చెప్తున్నా. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలలాగా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్పిన. ఎందుకు త్యాగశీలు అంటే, ఆనాడు నేను చేసినటువంటి ఉద్యమం వల్ల మీకు వాస్తవాలు కూడా తెలవాలి. ఇగో అందరూ ఇప్పుడు 43 కుల సంఘాలు ఒక వేదిక మీదికి రాని మాదిగ దండోర మాలమానాడు కూడా, జూపూడి కారం శివాజీ, మందకృష్ణ,
అదేవిధంగా ఆర్ కృష్ణయ్య, బెల్లయ్య నాయకు, ఇది లంబాడి హక్కుల పోరాట సమితి, ఒడ్డెర హక్కుల పోరాట సమితి తన్నీర్ ధర్మరాజు, ఎరకల హక్కుల పోరాట సమితి ఒలిగ ప్రభాకర్, ఇట్లా అనేక కుల సంఘాలు మన ఉద్యమానికి మద్దతు ఇచ్చినాయి. మద్దతు ఇవ్వడం వల్లనే నేను అంత పోరాటం చేయగలిగిన, అది జాతీయ స్థాయిలో కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోగలిగిన. కానీ దురదృష్టం ఏంటంటే ఆనాడు కూడా రాజకీయ పార్టీలకు చెందినటువంటి అగ్రకులాలకు చెందినటువంటి నాయకులు మన సభలకు రాలేదు, మన సమావేశాలకు రాలేదు. కానీ మనలో కూడా ఈ అగ్రవర్ణ పేదల్లో కూడా ఆకలి చావులు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, పిల్లలు పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి ఉంది, వాళ్ళకు హాస్టల్ లేవు, స్కాలర్షిప్ లేవు, ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, స్టడీ సర్కిల్ లేదు, కార్పొరేషన్ లేదు, కమిషన్ లేదు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏది లేదు. మరి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ 4వ వంతు జనాభా ఉన్నటువంటి మనం ఈ దేశ పౌరులం, ఈ రాష్ట్ర పౌరులం, ఈ ప్రభుత్వాలకు అందరితో పాటు మనం పన్నులు కడుతున్నప్పుడు ఈ అగ్రవర్ణ పేదలకు అగ్రకులాన్ని ముసుగుదొడిగి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు అందకుండా చేసి వీరిని నిరాదరణకు నిర్లక్ష్యం గురి చేస్తున్నటువంటి క్రమంలో కూడా మన అగ్రకులాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు చట్టసభలో మాట్లాడలేదు. నా ప్రశ్న అదే, మీరు ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఆ 43 కులాల మద్దతు తీసుకున్నారు. అవును, మీ రిజర్వేషన్ ఫలాల కోసం, అవును, మీ కావాల్సినటువంటి ఫలాల కోసం, అవును, మీ సంక్షేమం కోసం. అవును. ఈరోజు వాళ్ళ నోటికాడి కూడు లాగేస్తున్నారు, వాళ్ళ మద్దతు తీసుకొని మీ పోరాటంలో తిప్పుకొని అన్నటువంటిది విమర్శ. అయితే నేను ఆ విషయానికే వస్తా. ఎందుకంటే ఒక్క నిమిషం, అసలు వాళ్ళు మన కొరకు మద్దతు ఇచ్చారని చెప్పడంతో పాటు మన ఉద్యమంలో భాగస్వాములైనని చెప్పడంతో పాటు ఆనాడు అగ్రవర్ణ పేదలు కూడా మాతో సహోదరులు, పేదరికం అన్ని కులాలు ఉంటుంది, ఈ వర్గాలకు కూడా అన్ని మౌలిక వసతులు కావాలని పోరాటం వెన్నుతట్టి పోరాడినటువంటి వ్యక్తులను మనం, అందుకనే నేను ఏమన్నా త్యాగశీలు అన్నా. అయితే మీరు ఒక ప్రశ్న, ఎందుకంటే మనం మళ్ళీ మర్చిపోతాం, మొదట ఏం ప్రశ్న వేశారు మీరు, మనోళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఈ మధ్య అంటున్నారు, మన రెడ్డి నాయకులు అనుకో, ఖబర్దార్ రెడ్డి నాయకులు అనుకో, మీరు వనభోజనాలకు రావద్దు, అగ్రకులాల నాయకులను ఎందుకు అంటుర్రు అనేది మీరు అన్నారు కదా. సూటి ప్రశ్న మీరు వేసింది, నేను కూడా సూటిగా సమాధానం చెప్తా. ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి ఏ వర్గాలైనా తమ సామాజిక వర్గ ప్రయోజనాలు కాపాడుకుంటున్నప్పుడు మీరు అగ్రకులాల ప్రతినిధులుగా చలామణి అవుతూ మీ సామాజిక వర్గానికి మీరు ఏం చేసిర్రు అని అడుగుతున్నా నేను. మీరు ఎందుకు చేయలేదని అడుగుతున్నా. మీకు ఎవరు అడ్డం వచ్చిరని అడుగుతున్నా. మీకు ఎవరు రాలేదు కదా అడ్డం. అంటే మీ జాతిని ఇప్పుడు మనం వెనకటి నుంచి చూస్తున్నాం, ఇంట్లో గెలిచి గెలవాలంటాం మనం. మరి నీ యొక్క సామాజిక వర్గానికే నువ్వేం న్యాయం చేయలేకపోయినావు కదా. మరి న్యాయం చేయలేనప్పుడు బయట వర్గాలకే న్యాయం చేస్తావు. అంటే బయట వర్గాలను కూడా భ్రమలు కల్పించి నీ పబ్బం గడుపుకోవడానికే మీరు ఈ విధంగా చేసి మాకు అవమానాలనే కిరీటాలు మిగిలుస్తున్నారు. అదిగాక రెండవది, నేను అంత కోపం రావడానికి కారణం ఏంటంటే చూడండి, ఇటీవలి కాలంలో అనేక మంది వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ఆరి తోరి ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లే మాట్లాడుతున్నారు. మరి మాట్లాడుతున్నప్పుడు మనలో నిజాయితీ ఉన్నప్పుడు, మరి మీరు మా హక్కుల సభలో మా తరపున ఉన్నప్పుడు, మీరు అన్నట్టు 43 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 6 మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఎందుకు ఈ విధంగా మాట్లాడడానికి వీల్లేదు? మీరు ఏ కులాలైనా గౌరవించుకునే హక్కు అందరికీ ఉంది, కానీ దూషించే హక్కు ఎవరికి ఉంది? ద్వేషించే హక్కు ఎవరికి ఉంది? ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అన్ని కులాలలో ఉంటుంది కదా. మరి ఒకవేళ నేను అందుకే ఎందుకు అడిగినంటే, మన నాయకులకు, మన రెడ్డి నాయకులు అనుకో, అగ్రకులాల నాయకులు, వాళ్ళకు ఆత్మగౌరవం ఉందో లేదో తెలియదు, కానీ మాకుందా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం. వాళ్ళకు ఏమైనా రోషము, పౌరుషం ఉందో లేదో తెలియదు, కానీ మాకుంది. ఎందుకు చెప్తున్నామంటే, మీలో నిజాయితీ ఉంటే మీరు ఎందుకు ఇటీవల కాలం వల్ల ఉత్పన్నమైనటువంటి పరిస్థితులలో మీరు ఎందుకు వివరణ ఇయ్యరు? ఎందుకు మీరు అడ్డుకట్టయ్యారు? మీరు ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయరు? అధికారం వల్ల మనమే ఉన్నాం కదా. అందుకే నేను ఏమంటున్నానంటే, ఈ మన రాజకీయ నాయకులను నేను డైరెక్ట్ పిలిపించిన వనభోజనాలకు పిలవకండి, అదేవిధంగా పెళ్ళిళ్ళకు, పేరంటాలకు పిలవకండి. ఒకవేళ వచ్చినా మీరు పిలిచినా పిలవకుండా వచ్చినా వాళ్ళను నిలబెట్టండి, నిలదీయండి అని అంటున్నా నేను. ఇప్పుడు మా కొరకు మీరేం చేశారు? మీరు ఎందుకున్నారు? ఒకటి. రెండవది, ఎదుటి మిగతా వర్గాలు నిందిస్తుంటే మీరు ఎందుకు మిన్నుంటట్టు ఉన్నారు అని మీరు ప్రశ్నించండి అనేది నేను అంటున్నా. అయితే దానికి మనం నెక్స్ట్ సబ్జెక్టు పోయే ముందల నేను ఏం చెప్తున్నంటే, అసలు ఇటీవల కాలంలో ఇంత
అంటే ఆవేశం నాలో కూడా రావడానికి కారణం ఏంటంటే నాటి పరిస్థితి చెప్పిన నాడు కూడా ఎవ్వరూ మన అగ్రకులాల ప్రజాప్రతినిధులు మనకు సహకరించలేదని చెప్పిన. అట్లనే ఆనాడు కూడా కుల సంఘాలు కూడా ఉన్నాయి. రెడ్డి నాడు ఉంది, కమ్మనాడు ఉంది, బ్రాహ్మణ సమరబేరు ఉంది, వైశ్య శంకరాభరణ ఉంది, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఉంది, అఖిల భారత రెడ్డి సంక్షేమ సంఘం ఉంది, రెడ్డి జనసంఘం. మరి ఇన్ని సంఘాలుండి కూడా మరి మనలో పేదలు ఉన్నారు, మనకి అన్యాయాలు జరుగుతున్నాయి, మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒక్కరు కూడా పోట్లాడలేదు. ఒక్కరు పోట్లాడకపోగా మనం పెట్టేటువంటి సభలకు కానీ సమావేశాలకు కానీ వచ్చిన పాప అంటే ఒక నామోష్ ఫీలింగ్. ఎంతసేపు ఉన్నా మన రెడ్డి నాయకులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారా, మంత్రులు అయ్యారా, ముఖ్యమంత్రులు అయినా వాళ్ళని సత్కారాలు చేద్దాం, వాళ్ళని సన్మానం చేద్దాం, వాళ్ళ పుష్ప. బేసిక్గా దీంట్లో నుంచి నా ప్రశ్న అన్నట్టు కడుపు కాలినోనికి బాధ తెలుస్తుంది, ఆ కడిపేయాలన్నప్పుడు మీకు బాధ ఎందుకు ఉంటుంది అన్నటువంటిది చాలా మంది విమర్శిస్తున్నటువంటిది. అప్పుడు ప్రజాపోరుకి ఎందుకు వస్తారు, మీటింగ్లకి ఎందుకు వస్తారు, సమావేశాలకు ఎందుకు వస్తారు? వీళ్ళకి అసలు ఇప్పుడు విమర్శ మిగిలిన కులాలు విమర్శిస్తున్న దానికి నిజం కూడా అదే. ఎందుకంటే మీ కడుపు కాలితే కదా, మీకు ఆ బాధ తెలిస్తే కదా, మీకు ఆ ఫలాలు అందుతలేవు అన్నటువంటి బాధనే లేనప్పుడు మీటింగ్లకు ఎందుకు వస్తారు? నేను అందుకే ఏమంటున్నంటే మన సామాజిక వర్గం వల్ల కూడా పేదోళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు కొంతమంది ఉండొచ్చు, శ్రీమంతులు కొంతమంది ఉండొచ్చు, సిరిమంతులు కొంతమంది ఉండొచ్చు, పారిశ్రామికవేత్తలు ఎవరు ఎంతమంది ఉన్నా కానీ నేను గమనించినంత వరకు ఒక 10% ఉండొచ్చు. మిగతా 90% అయితే పేదరికమే కదా. మరి ఈ 90% నీ కడుపు నింతే చాలా అంటే నీవు రాజ్యంలో ఉంటే చాలా, నువ్వు అధికారం ఉంటే చాలా, నువ్వు ఒక వ్యాపారవేత్తవై చాలా, నువ్వు వాణిజ్యవేత్తవైతే చాలా, అంటే నువ్వు ఒక సగటు మనిషిగా, సహజీవిగా, సంఘజీవిగా నీకున్న సామాజిక స్ఫూర్తి ఏందా అంటున్నా. నీ సామాజిక వర్గం వల్ల పేదరికం తల్లడిల్లుతుంటే మీరు ఎందుకు అనేది నా ప్రశ్న. అయితే మళ్ళీ మిగిలిన వర్గాలు మరి మనలో ఉన్నటువంటి పేదలను గుర్తించి మనకు నైతిక మద్దతు ఇచ్చారు కదా, మనతో పాటు పోరాటం చేశారు కదా. ఇంతెందుకండి అన్ని రాజకీయ పార్టీని ఒప్పియడం. నేను ఎక్కని గడపలేదు, తొక్కని మెట్టు లేదు. తర్వాత అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో పాటు గద్దరండి, ప్రజానాయకుడు గద్దరు కూడా ఈ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కావాలి, వాళ్ళ కొరకు గజ్జ కడుతున్నాడు, నేను ఉద్యమిస్తున్నాడు. అది ఆనాడు అన్ని పత్రికలలో పతాక గజ్జ కడుతున్న గద్దరు అంటే మరి వీళ్ళందరికీ ఆ జాతి ప్రయోజనాలు వాళ్ళతో పాటు ఈ అగ్రవర్ణ పేదల జాతి ప్రయోజనాలు కాపాడాలన్నప్పుడు ఈ అగ్రవర్ణాలకు చెందిన నాయకులకు ఏమైంది అంటున్నా. వాళ్ళకు అసలు ఏది, వాళ్ళకు ధనమేనా, వాళ్ళ రాజ్యాధికారం డబ్బు తప్ప ఇంకేం లేదా వాళ్ళకు? అందుకే నేను మొన్న అనాల్సి వచ్చేది. ఇవన్నీ ఎందుకబ్బా నేను ఒకటి అంటున్నాను. ఇటీవల కాలంలో మీకు తెలుసు ఇదంతా గతం ముచ్చట. రాజీవ్ యువ వికాస్ ఒక పథకం తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ పథకం తెస్తే 6,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది రాజీవ్ యువ వికాస్. మరి 6,000 కోట్ల పథకం పెడితే ఈ రాష్ట్రంలో అందరు ఉన్నారు కదా, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అగ్రవర్ణ పేదలు కూడా ఉన్నారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు కేటాయించి అగ్రవర్ణ పేదలను విస్మరించారు. 6,000 కోట్లు. మరి అగ్రవర్ణ పేదల నిరాశ, నిస్పృహ, నిరుద్యోగం, ఉద్యోగాలు లేక, అవకాశాలు పొందలేక ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఉపాధి లేక ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. మరి అదే రాజీవ్ యువ వికాస్ పథకం వల్ల అగ్రవర్ణ పేదలను ఎందుకు విస్మరించారు ఈ ప్రభుత్వాలు చెప్పును? సో మీ వాళ్ళు మీటింగ్లకు రారు, మీ వాళ్ళకి సంక్షేమ పథకాలు లేవు, పీడితుడు ఉన్న మీరు కాబట్టి పీడితుడు ఉన్నారు కాబట్టి మీరు మీటింగ్లకు రారు, మీటింగ్లలో పార్టిసిపేట్ చేయరు, మీ సమస్యల మీద కొట్లాడరు. ప్రభుత్వం అందుకే స్పందిస్తలేదు. పీడితుడు ఉన్న వాళ్ళ కోసం పెద్ద ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు కదా. సో ఎందుకంటే వాళ్ళు విమర్శిస్తున్నది కూడా మీరెంతమంది ఉన్నారు పీడితుడు అన్నట్టు. అయితే ఇప్పుడు నీ ప్రశ్న కూడా మేము పీడితుడు ఉన్నావా ఎంత ఉన్నావా అనేది, అది నీ ప్రశ్న కూడా సరైన నేను సమాధానం చెప్పగలుగుతా. ఇప్పుడు నా ఆలోచన అంతా ఇదే, నా బాధ కూడా ఇదే. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ రాజీవ్ వికాస్ యోజనలే ఎవ్వరు కూడా దీని మీద పల్లెత్తి మాట్లాడలే అగ్రవర్ణ ప్రజాప్రతినిధులు. నేను అరే ఇది చాలా అన్యాయం అని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేనే కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దీని మీదనే కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. అదేవిధంగా వారికి మెమోరాండం ఇవ్వడం, తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి గారిని తర్వాత ఇది ఫైనాన్స్ సెక్రటరీ గారిని, తర్వాత
చీఫ్ సెక్రటరీ గారిని తర్వాత వేం నరేందర్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణ పేదలను కూడా చేర్చడం పెట్టారు. దీనిలో ఈ క్రమంలో ఒక దళిత బిడ్డ వేముల వీరేశం తెలుసు కదా, నకరికల్ ఎమ్మెల్యే. అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు కూడా రాజీవ్ వికాస్ యోజన వర్తింపజేయాలని దళిత బిడ్డ మన పక్షాన మాట్లాడినట్టున్నా. తర్వాత ఈ షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ ఒక బీసీ బిడ్డ, తను కూడా అరే ఎస్సీ ఎస్టీ బీసీలతోటి పాటు వీళ్ళకు కూడా చేర్చాలని అంటే ఒక బీసీ బిడ్డ మాట్లాడాడు. మరి నేను ఎందుకు చెప్తున్నా అంటే మరి 43 మంది ఎమ్మెల్యేలు ఏం చేసిరు అంటున్నా. ఇప్పుడు బట్టి గారు అంటే సరే తనకి ఈ బాధలు తెలియకపోవచ్చు, అంటే అగ్రవర్ణాల్లోని బాధలు తెలియకపోవచ్చు, మీ క్యాస్ట్ కాదు కాబట్టి. రేవంత్ రెడ్డి గారు మీ క్యాస్టే, అదే కదా, మరి ఎందుకు అదే కదా విస్మరిస్తున్నారా? ఇచ్చాల్సిన అవసరం లేదన్నటువంటి. అయితే అదే నేను అనేది, ముఖ్యమంత్రి నేను అందుకే నా ప్రశ్న అదే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండు అంటున్నా, ఏం చేస్తుండి అగ్రవర్ణ పేదల గురించి ఎందుకు విస్మరించిండు అంటున్నా. ఈ 43 మంది ఎమ్మెల్యేలు ఏం చేసిరు అంటున్నా, ఈ 6 మంత్రులు అగ్రవర్ణాలు ఏం చేసిరు అంటున్నా, ఎందుకు విస్మరించిరు అంటున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు 4వ వంతు జనాభా వాళ్ళు వీళ్ళ కళ్ళకు కనపడతలేరా అంటే వీళ్ళది ఏమైనా కూడా కొంగ చెప్పు. అంటే ఇది 4% 4వ వంతు ఎట్లా అంటే రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరిలు, తెలగలు, వెలమలు, ముస్లింలు, అదేవిధంగా మార్వాడీలు, సిక్కులు, బుద్ధులు, జైన్లు, ఇట్లా హైదరాబాద్లో కూడా చాలామంది సెటిల్ అయిన వాళ్ళు. 4వ వంతు జనాభా అంటే 1/4 జనాభా. ఈ జనాభా ఒక్కొక్క రాష్ట్రంలో అగ్రవర్ణాల జనాభా కోటి, తెలంగాణలో తీసుకుంటే 1 కోటి మంది ఓసీలు ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారు. ముస్లింలను కలుపుకుంటే 20 లక్షలు కూడా లేదంటారు. అదే ఇప్పుడు ఆ మాట్లాడే వాళ్ళు అందరు వాళ్ళే ప్రతి తలకాయ లెక్క పెట్టినట్టు, వాళ్ళ దగ్గర శాస్త్రీయమైన లెక్క ఉన్నట్టు అనే విధంగా మాట్లాడుతుంది. అది కూడా తప్పే, అది కూడా ప్రభుత్వం ఉపేక్షిస్తుంది. ఎందుకు ఉపేక్షిస్తుందో అర్థం కాదు. ఈ జనాభా లెక్కలు ఎవరు చెప్పాలి? గణించిన వాళ్ళు చెప్పాలి, ప్రభుత్వాలు చెప్పాలి, కేంద్ర ప్రభుత్వాలు చెప్పాలి. ఎందుకు మరి కేసీఆర్ గారు గణించినప్పుడు దాదాపు 20-23% వచ్చినటువంటిది. 23% మీ రేవంత్ రెడ్డి గారు అంటే మీ క్యాస్ట్ సంబంధించిన రేవంత్ రెడ్డి, మన క్యాస్ట్ సంబంధించిన రేవంత్ రెడ్డి చేసినప్పుడు ఎందుకు 15-16% పడిపోయింది? అది అంటే జనాభా తగ్గిపోయిందా లేకపోతే మైగ్రేట్ అయ్యిండ్రు అనుకోవాలి? లేదు, ఇప్పుడు కేసీఆర్ 23% అగ్రవర్ణాలు లెక్కించిండు, లెక్క చేసిండు. తర్వాత ముస్లింలు కాక అన్నాడు. తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15% కుదించిండు. దీంట్లో ముస్లింలు ఏం చేశారంటే, ముస్లింలు కూడా అగ్రవర్ణాలకే వస్తారు. వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే మా యొక్క బీసీ రిజర్వేషన్లు ఎక్కడ పోతాయో అనే దాని మీద కొంతమంది బీసీలకి వెళ్ళి, అదేవిధంగా కాపులు, ఓసీలు, అంటే కాపులు ఆంధ్రలో అగ్రకులాలే ఉండరు. అట్లనే హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు అనేక మంది కాపులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా బీసీలలో కొంతమంది మేము బీసీ అనేటువంటిది 300 కాపు కింద. అంటే ఏదైనా కానీ కరెక్ట్ ఎంపారికల్ డేటా జరగలేదు, అంటే కరెక్ట్ జనం యొక్క లెక్కలు గణించబడలేదు. అందుకొరకే ఇది తప్పుడు లెక్కలనే నేను చెప్తున్నాను. నేను ప్రభుత్వం ఏదైనా నేను ఇంకొకటి రాజకీయాలకు అతీతంగానే మాట్లాడదలుచుకున్నాను, ఒక ఉద్యమకారినిగా మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు నా ఇష్టానుసారంగా నేను ఏ పార్టీకైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, వ్యతిరేకించవచ్చు, అనుకూలించవచ్చు. ఇంకో ప్రశ్న అన్న, అసలు బీసీ అనే దానికి ప్రామాణికమైంది. ఎందుకంటే మనం కర్ణాటక తీసుకుంటే మనం ఆడ బీసీలో, అవును సరే ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు రాజకీయంగా, సామాజికంగా లేకపోతే పెద్ద కులాలు అనుకుందాం. ఇప్పుడు యూపీ లాంటి స్టేట్లలో యాదవులు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అవును, మరి వాళ్ళు ఈడ బీసీ ఉన్నటువంటి నేపథ్యం అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితుల్లో బట్టి అక్కడ బీసీ ఇట్లా ఉంటుంది. అసలు బీసీ అనే దానికి ప్రామాణికమైంది అసలు ఎంత తప్పుడుగా అంటే ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రజలను ఎంత భ్రమలల్లో పెట్టి అసలు విషకుటిల రాజకీయాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీల్లో. తర్వాత ఈ వాస్తవాలను ప్రభుత్వం కూడా చెప్పట్లేదు. అంటే బీసీలు అంటే ఎవరు అది నిర్వచనం చెప్పాలి కదా. ఇప్పుడు మామూలుగా ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, అంటే షెడ్యూల్ క్యాస్ట్ కాదు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్. అట్లనే బీసీ క్యాస్ట్ కాదు, బీసీ క్లాస్, బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ద సెన్స్ వెనుకబడిన తరగతులు. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ వేరు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వేరు.
క్లాసెస్ వేరు. అంటే ఈ వెనుకబడిన తరగతులు ఎవరు వస్తారు అని అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటు ఉండి అదేవిధంగా విద్యా, ఉపాధి ఇవన్నీ విశ్లేషించినప్పుడు ఈ 3 కోణాలలో ఈ 3 పారామీటర్స్ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు వస్తారు. అయితే ఈ కులం ఎంత జనాభా ఉంటే అంత జనాభా ప్రకారంగా జనాభా దామాషన రిజర్వేషన్లు లేవు. అసలు బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఎంపారికల్ డాటా తీయాలి కదా ప్రభుత్వం. ఉట్టినే మేము కులాలు లెక్క పెట్టినాం, మేము ఈ కులం ఇంత, ఈ కులం ఇంత, ఈ కులం ఇంత అని లెక్కలు చేసినాం కాబట్టి మా కోట ఇది, మా వాటా ఇది అంటారు. మా కోట ఇది, మా వాట ఇది అంటారు. మా కోట మా వాట అనటానికి అది వీలు కాదు. అంటే ఇప్పుడు సపోజు అదాని, అంబానీ ఉండు, టాటా, బిర్లా ఉండు, నేను బీసీ కాబట్టి నాకు కూడా రిజర్వేషన్లు కావాలంటాడా? అది కరెక్టేనా? అదే అనడం కరెక్టేనా? కాదు కదా. అంటే దానికి ఏంది ఎంపారికల్ డాటా. నువ్వు ఎంపారికల్ డాటాలా ఎవరు బీసీ గారు అది నువ్వు చేయకుండా అసలు నువ్వు చేయలేదు, తర్వాత రాజకీయ పార్టీలు చేయమని అడగలేదు. కాబట్టి మా వాట మా కోట, మా వాట. బీసీల సామాజిక వెనుకబాటుతనం నిజం కాదంటారా? బీసీల ఈరోజు డిమాండ్ న్యాయం కాదంటారా? బీసీ రిజర్వేషన్లకు మనం వ్యతిరేకం కాదు, కానీ వాస్తవం ఏంటంటే బీసీలు అర్హులైన వాళ్ళే ఉండాలి కదా. సంచార జాతులు బీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంబీసీలు. మరి వాళ్ళు లేకుండా బీసీ రిజర్వేషన్లు అనేది అది నిలబడదు, చట్టమే నిలబడదు. ఒక అగ్రకుల బీసీలు అంటే ఒక 4-5 వర్గాలు మాత్రమే, 4-5 కులాలు మాత్రమే. బీసీలో కూడా అగ్రవర్ణం అంతే కదా. వాళ్ళు మాత్రమే నిరంతరం అనునిత్యం ఒకే కులం, ఒకే వర్గం ఏకస్వామ్యంగా ఫలాలు పొందుతారు. పొందినోడే పొందుతుండు. అంటే ఒక ఐఏఎస్ అయిన కొడుకు ఐఏఎస్ అవుతుండు, ఒక ఐపీఎస్ అయినోడు కొడుకు ఐపీఎస్ అవుతుండు, ఒక ఐఎఫ్ఎస్ అయినోడు కొడుకు ఐఎఫ్ఎస్ అవుతుండు. అంటే ఇది ఒకసారి రిజర్వేషన్ ఫలాలు పొందిన తర్వాత రెండోసారి పొందడానికి వీల్లేదు. ఒకసారి అభివృద్ధి అయినటువంటి కుటుంబం ఇంకో రెండోసారి ఈ అవకాశం తీసుకోవడానికి వీల్లేదు. మరి అటువంటిది మరి ఈ రిజర్వేషన్ ఫలాలు ఎవరికి అందుతున్నాయి? అంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా అట్లా లేదు కదండి. అంటే ఈసారి రిజర్వేషన్ ఫలాలు అందినాయి కాబట్టి మీరు తీసుకోవద్దు అనేటువంటిది లేదు కదా. అదే అంటే అది చెప్పట్లేదు, రాజకీయ పార్టీలు చెప్పట్లేదు, ప్రభుత్వాలు చెప్పట్లేదు. ఆర్టికల్ 334 334 ఆర్టికల్లా అంబేద్కర్ ఆనాడు రాసిండు, కేవలము 10 సంవత్సరాలు మాత్రమే ఈ రిజర్వేషన్లు ఇవ్వాలి. దట్టు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళు అస్పృశ్యతగా, అంటరాని వారిగా, వారికి వివక్షత ఉండి ఆర్థిక అభివృద్ధి లేక తర్వాత సామాజిక వెనుకబాటు ఉండి ఇవన్నీ కోణాల దృష్ట్యా వాళ్లకు 10 సంవత్సరాలు అందులో రాసిండు 10 సంవత్సరాలు రిజర్వేషన్లు అవసరం, ఆ తర్వాత రివ్యూ చేయమన్నాడు. మరి ఆ రాసిన అంబేద్కర్ రాజ్యాంగం తప్పంటవా? ఇప్పుడు ఏలిన రాజకీయ పార్టీల ఏది పాలకులది తప్పంటవా? లేదా ఇప్పుడు ప్రజలది తప్పంటవా? కాబట్టి రిజర్వేషన్ల ఫలాలు ఎవరికి అందాలి అనే దాని మీద ఆనాడు అంబేద్కర్ నిర్విద్ధంగా వాస్తవాలతో కూడిన విధానం రూపొందించాడు. ఇంకొకటి ఆర్టికల్ 16 ఏమన్నాడంటే ఫలితం పొందని, ప్రయోజనం అందని, ప్రాతినిధ్యం పొందని వర్గానికి ఫలితం చేకూర్చమన్నాడు. అంటే దాని అర్థం అదే కదా, చట్టం అదే కదా. కాబట్టి ఈ రిజర్వేషన్ ఫలాలు కూడా అందిన వారికి అందడానికి వీల్లేదు. నిజమైన బీసీలకు అందాలి, అది సంచార జాతులకు అందాలి, ఎంబీసీలకు అందాలి. ఇప్పటి వరకు రిజర్వేషన్లు అని కొట్లాడుతున్నారు, రిజర్వేషన్లు అని కొట్లాడుతున్నారు. ఈ రిజర్వేషన్లు సంచార జాతులకు కావాలి అని ఎవరన్నా చూసినావా? ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ ఎంబీసీలకు కావాలని ఎవరన్నా అడుగుతున్నారు? నా ప్రశ్న ఏంటంటే ఈ స్వతంత్ర భారత మొత్తం పాలన మొత్తం అగ్రవర్ణాలదే, అందరూ ఒప్పుకోవాల్సిన నిజం కూడా. తెలంగాణ తీసుకున్నా సరే మొత్తం రెడ్ల చేతుల్లో నడిచినటువంటి నేపథ్యం. ఈ రోజు రెడ్లకు అవసరం ఏమొచ్చింది? ఎంబీసీల కోసం ఫైట్ చేయాల్సిన అవసరము. ఇన్ని రోజులు పాలించింది మీరే, ఇన్ని రోజులు పాలన చేసింది మీరే, రాజ్యాధికారం మీ చేతుల్లోనే ఉంది. మరి 70s నుంచి ఎడ్యుకేషన్లో మిగిలిన పాలసీస్లో ఏబిసిడి వర్గీకరణ చేసిన మీరు, మరి స్థానిక సంస్థల్లో మీకు అంత నిజంగా ఎంబీసీల మీద ప్రేమ ఉంటే మరి 70s నుంచి ఈ వర్గీకరణ ఎందుకు తీసుకురాలే? ఈ రోజు మరి ఎందుకు ప్రేమ వస్తుంది అగ్రవర్ణాలకి? అయితే నువ్వు అన్నది అవునన్నా కాదన్నా నిజం ఒప్పుకొని తీరాల్సిందే. అంటే స్వాతంత్రం వచ్చిన కానించి సరే మనం ఉమ్మడి రాష్ట్రం తీసుకుందామా, తెలంగాణ తీసుకుందామా, ఆధిపత్యమైన అవకాశాలు దక్కించుకున్న అధికారం చెలాయించింది అగ్రవర్ణాలే. సరే బ్రాహ్మణులైనా, వైశ్యులైనా, ఆ తర్వాత కమ్మలైనా,
ఆ తర్వాత రెడ్లైనా, ఆ తర్వాత వెలమలైనా, తర్వాత రెడ్లైనా, వీళ్ళే మెజార్టీ పాలించిన మాట వాస్తవం. నేను ఇంతకుముందే చెప్పిన, వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడ అంటున్నా. వీళ్ళకు ఎంతసేపు ఉన్నా గద్దెనెక్కాలి, వాళ్ళు వ్యాపారవేత్తలు కావాలి, వాళ్ళ పిల్లలు పారిశ్రామికవేత్తలు కావాలి, వాళ్ళ పిల్లలు వాణిజ్యవేత్తలు కావాలి, వాళ్ళ అన్నలో, వాళ్ళ తమ్ముల్లో, వాళ్ళ కుటుంబమో వాళ్ళు పై చేయిలుండి వాళ్ళు అవకాశాలు దక్కించుకున్నా. అవకాశాలు అంటే ఏంటి? డబ్బు సంపాదించడానికి మార్గాలు. అంతేగాని ఆ తర్వాత ఏంది? ఇంకే అవకాశం కావాలి? రాజకీయం ఉంది, డబ్బులు పెట్టి సీటు కొనుక్కోవాలి, తర్వాత డబ్బులు పెట్టి ఓట్లను కూడా మనం ఏ విధంగానైనా ప్రభావితం చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అంటే నేను నా ప్రశ్న ఇక్కడ ఏంటంటే, నా ప్రశ్న సో అంటే మీ పొలిటీషియన్స్ పిల్లలే పొలిటీషియన్స్ కావాలి, అంతే. మీ ఇండస్ట్రియల్ పిల్లలే మీ ఇండస్ట్రియల్ పిల్లలు, అంతే. మరి ఈ రోజు బీసీలకు పాపం వెనకబడినటువంటి తరగతులు వాళ్ళు ఈ రోజు రిజర్వేషన్ ఫలాలు పొంది కలెక్టర్లు అయితే కలెక్టర్ల పిల్లలు కలెక్టర్ కావద్దా? ఆర్డీఓల పిల్లలు ఆర్డీఓలు కావద్దా? బిజినెస్ మ్యాన్ పిల్లలు బిజినెస్ మ్యాన్ కావద్దా? మరి వాళ్ళని ఎందుకు ఎక్సెప్షన్ లిస్ట్ లో పెట్టమంటున్నారు? రైట్. నేను కలెక్టర్ పిల్లలు కలెక్టర్లు కావద్దు అనేది, కలెక్టర్ పిల్లలు కలెక్టర్లు కావాలి, కాని కుటుంబాలు ఏవైతుంటాయో వాళ్ళకి అవకాశాలు అందాలి. ఎస్సీలనైనా ఎస్టీలనైనా. అంటే నేను సమృద్ధిగా ఎదిగినా, నాకు అన్ని అవకాశాలు వచ్చినాయి, నేను దక్కించుకున్నా, నా మునిమని వాళ్ళు కూడా నాకే దక్కాలనేది తప్పు. కానీ తన సామాజిక వర్గంలో మిగిలిన వర్గాలకు అందాలి. అట్లనే మీరు అన్నట్టు ఈ అగ్రకులాలు ఉన్నటువంటి సామాజిక ప్రతినిధులు కానీ, ఈ అగ్రకుల ప్రతినిధులు వాళ్ళ నేపథ్యం ఏంటంటే చెప్పనా, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ, తర్వాత దిగువ తరగతి మధ్యతరగతి ఉన్నటువంటి అగ్రకులాల కుటుంబాలు కానీ, అగ్రవర్ణ పేదల కుటుంబాలు కానీ, వీళ్ళ కోణం అంత ఎట్టుంటుందంటే ఇదే అంటే ఒక రకమైన దృక్పథంతో ఉన్నటువంటి వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఏమైనా కానీ కాలేజీలలో కానీ, స్కూళ్ళల్లో కానీ, తర్వాత ఉద్యోగాలలో కానీ, ఉపాధిలలో కానీ వీళ్ళకు అవకాశాలు, వీళ్ళు ఒకరికొకరు అవకాశాలు పంచుకోవడం, ఇచ్చుకోవడం, తీసుకోవడం, నాది నీవు గుంజుకున్నావా, నేను నాది తీసుకుందా, నాకు అన్యాయం జరిగింది అనేది ఇది చర్చ జరుగుతుంది. ఇది పోటీ జరుగుతుంది, ఇది చర్చ కూడా జరుగుతుంది. ఈ చర్చ ఏమైందంటే, అరే ఈ అగ్రవర్ణాల పేదలు అంటే అగ్రకులాలకు ఎక్కువ అందుతుందో, లేకపోతే వాళ్ళ అగ్రకులం కదా వాళ్ళకి ఎందుకు పొందాలి, మేము వెనుకబడ్డ సామాజిక వర్గం కదా, మాది బీసీ కదా, మాది ఎస్సీ కదా, ఎస్టీ కదా అనేటువంటి దృక్పథంతో ఉన్నది. అయితే ఈ దృక్పథంతో ఉన్న పరిస్థితులలో ఈ రాజకీయ నాయకులు ఏదైతే ఉన్నారో, సోకాళ్ళు ఎవరైతే అగ్రనాయకులు, అగ్రకులాలకు చెందిన రాజకీయ నాయకులకు ఇవి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే, వాళ్ళ పిల్లలు మీరు చూడండి, ఎక్కడన్నా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోతారా, ఎమ్మెల్యే కొడుకులు, ఎంపీల కొడుకులు, మంత్రుల కొడుకులు, ముఖ్యమంత్రులు, తర్వాత అట్లనే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారా, వాళ్ళకి కింద ఉద్యోగం అవసరం లేదు, కింద ఉపాధి అవసరం లేదు, కింద వైద్యం కూడా అవసరం లేదు. అంత కార్పొరేట్ సిస్టమ్ కదా. ఆ కార్పొరేట్ సిస్టమ్ వల్ల ఈ కిందోళ్ళ బాధలు వాళ్ళకి తెలవక ఏంటంటే మనం కీసులాడుకోవాలి. నేను రిజర్వేషన్లు అన్నా ఏం లేదు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అన్నా ఏం లేదు, లేకపోతే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు అన్నా ఏం లేదు. నేను ఎవరికి పడితే వాళ్ళకి రిజర్వేషన్లు అనేది దానికి ఒక దిశానిర్దేశం లేకుండా మాట్లాడినా ఏం లేదని ఈ రాజకీయ నాయకులు ఏదైతుందో, ఈ అగ్రకులాలకు చెందినటువంటి నాయకులు అన్నావు కదా, ఇంతకుముందు పేర్కొన్నావు కదా, వాళ్ళ యొక్క ఆలోచన అది. మరి ఎందుకో చట్టసభల రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు, ఎందుకో ఇయ్యరు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ కేసర్ వస్తుంది కదా, ఎమ్మెల్యే కేసర్ వస్తుంది, ఎంపీల కేసర్ వస్తుంది, ముఖ్యమంత్రి కేసర్ వస్తుంది, కాబట్టి అది మాట్లాడరు. ఎందుకంటే మనం దన్నుకోవాలి. వాళ్ళ కాడికి వచ్చే వరకేమో ఇది, ఎందుకంటే రాజకీయాన్ని కూడా మళ్ళీ కొనుక్కోవచ్చు. అందుకే నేనేమంటున్నా అంటే, నాకు మొన్న కలిగిన బాధ కూడా అదే. మీరు ఉట్టిగానే ఈ కులాలు బీసీ జనాభా ఎంత ఉంది, వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సి, బీఆర్ఎస్ అంటది, బీజేపీ ఎందుకు ఏమంటది, కాంగ్రెస్ నేను చేస్తున్నా అంటది. అంటే మీరు ఏ దృష్టితోటి మాట్లాడుతున్నారు? కనీసం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ రిజర్వేషన్లు వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళు అర్హులు, వీళ్ళు వెనుకబడిన వర్గాలు, ఈ ఎంపారికల్ డేటాలో ఈ లిస్ట్ వస్తుంది, కాబట్టి వాళ్ళకి న్యాయం దక్కాలి, ఈ ఎంబీసీలకు దక్కాలి, ఈ సంచార జాతులకు దక్కాలనుకుంటా. నీ కోట ఎంత ఉంటే ఎవరి కోట వాళ్ళు తీసుకుందాం, ఎవరి వాటా వాళ్ళు తీసుకున్నాం. నేను అడుగుతున్నా, ఎవరి కోట వాళ్ళు తీసుకుందాం, ఎవరి వాటా వాళ్ళు తీసుకుందాం అంటే, రోహిణి కమిషన్ వేసారు 2017 కేంద్రంలో. అక్కడ కూడా ఆ రోహిణి కమిషన్ వేసిన తర్వాత వాళ్ళు గమనించి మొత్తం యావత్ భారతదేశం వల్ల పూర్తిగా పరిశీలించిన తర్వాత
ఈ రిజర్వేషన్ ఫలాలు ఎవరికి అందుతున్నాయి అంటున్నావు? కేవలం 1% అందుతున్నాయి. 1% వాళ్ళకు మాత్రమే. అంటే 97% రిజర్వేషన్లు 25% ఉన్నోళ్ళు దక్కించుకుంటే మిగతా 3% మాత్రమే 75% ఉన్న వాళ్ళకి దక్కుతున్నాయి. అదేవిధంగా ఒక 1% ఉన్న వాళ్ళు మాత్రమే టోటల్గా అగ్రగామిగా మొత్తం రిజర్వేషన్లు మొత్తం గుంజుకొని పోతున్నారు. జస్టిస్ రోహిణి కమిషన్ వేసి ఈ యొక్క వాస్తవాలను వెలికి తీస్తే ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ ఎందుకు కొట్లాడతలేదు? ఇది దీని మీద అమలు చేయాలని ABCD వర్గీకరణ జరగాలి, ఎవరికి రిజర్వేషన్ ఫలాలు అందాలను ఎందుకు కొట్లాడతలేదు? కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ మీద కొట్లాడాలి కదా, పోరాటాలు చేయాలి కదా, ఎందుకు చేస్తలేరు? అంటే నువ్వు చెప్పడం కాదు, రోహిణి కమిషన్ ఏం తేల్చింది? మొత్తం కూడా మెజార్టీ రిజర్వేషన్ ఫలాలు కొద్ది మందికే పరిమితమై ఉన్నాయి. ఇది అన్యాయం అనే దాని మీద తేల్చి అంటే ఇప్పుడు దీంట్లోనే కొద్ది మంది మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి కాబట్టి వర్గీకరణ చేయాలంటారు. మీరే ఇంకో మాట కూడా చెప్తున్నారు, కొద్ది మంది మాత్రమే మీ అగ్రవర్ణాలలో పదవులు అనుభవిస్తున్నారు, రాజ్యాధికారం చేస్తున్నారు, మొత్తం వాళ్ళే సంపాదిస్తున్నారు అన్న. అవును, మరి మీ దాంట్లో వర్గీకరణ గురించి మాట్లాడరు ఎందుకు మరి? అది కూడా నేను మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 అగ్రకులాలు అన్ని కులాలకు సంబంధించిన జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, ఒక 50% SC, ST, BC అగ్రవర్ణ పేదలు కూడా లేని వాళ్ళు కూడా హక్కుల సభకు పోవాలి, అవకాశాలు దక్కించుకుండాలి, ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఒక 50% మీరు అన్న పద్ధతిలో ఏదైతున్నాయో రిజర్వేషన్లు సరే కులాల పేరు మీద ఇస్తారా, ఎట్లు ఇస్తారో అట్లా ఇవ్వండి. ఆ ప్రాతిపదికం ఇస్తే అప్పుడు సమన్యాయం జరుగుతుంది, సామాజిక సమతుల్యం దెబ్బతినదు. ఎందుకంటే డబ్బు ఉన్నవాడే పోవాలి కదా, పోతుండు కదా. 100 కోట్లు ఉంటే సీటు కొనుక్కుంటుండు, నీ దగ్గర డబ్బు ఉంటే చట్టసభలో పోగలుగుతున్నావు. కానీ ఇది దురదృష్టం. ఇప్పుడు అంబేద్కర్ ఏమో ఉన్నోళ్ళు లేనోళ్ళు 2 కులాలు రావాలి, ఆ సమానత్వం రావాలి, కులతత్వం పోవాలన్నాడు. మరి ఇప్పుడున్న పరిస్థితులు ఓట్ల కొరకు రాజకీయ పార్టీలు కులాల జపాలు చేస్తున్నాయి, ప్రభుత్వాలు కులాల జపాలు చేస్తున్నాయి, వాస్తవాలు చెప్తలేవు. నీ కులం ఉంటుంది, నీ కులం ఇంతుంది, నీ కులం అంటారు కానీ వాటా ఎవరి వాటా వాళ్ళు తీసుకుందాం అంటారు. కానీ మరి వాటా ప్రకారంగా ఎవరి వాటా ఇప్పుడు 27% ఉంది. 92 తర్వాత మండల కమిషన్ అనంతరం 27% రిజర్వేషన్లు ఇచ్చిండ్రు బీసీలకు. మరి అందులో ఉన్న సంచార జాతులకు ఎంబీసీలకు ఎందుకు వాటా ప్రకారంగా వేయలేదు? దాని గురించి ఎందుకు ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేయలేదు? ఎందుకు ఈ రాజకీయ పార్టీలు అడుగుతలేవు? తర్వాత ఈ రోజు ఉన్నటువంటి సోకాళ్ళు మేము బీసీ మహామేధావులం అని చెప్పుకునే వాళ్ళు ఒక్కనాడన్నా మాట్లాడంగా చూసినావా? మాలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు, మాలో ఉన్నటువంటి ఎంబీసీలకు, సంచార జాతులకు న్యాయం చేస్తాం, న్యాయం జరగాలని ఎప్పుడన్నా మాట్లాడుతురా? ఎందుకైనా మీకు రెడ్లకి తర్వాత మున్నూరు కాపులకి ఎదురు పడతలేదు ఈ మధ్య. ఏది పంచాయతీ అసలు? అంటే గెట్ల పంచాయతీ అప్పుడు తాతల నుంచి వచ్చింది, ఇప్పుడు ఏమన్నా రాజకీయ పంచాయతీ మారిందా? అయితే అంటే మీరు అదే, ఎందుకంటే బీసీ మేధావులు మాట్లాడేటోళ్ళు అంటే నిజంగా ఇప్పటి వరకు ఎట్లాంటిది అంటే రెడ్లకు కానీ మిగిలిన కులాలకు కానీ ద్వేషం, విద్వేషం ఇట్లాంటి అసూయ లేకుండే అన్నదమ్ములాగా ఉండే. ఈ మధ్య మరి మున్నూరు కాపులు అంటే మొన్నటి వరకు అంటే దాదాపు 10-20 ఏళ్ళ వరకు కూడా పటేల్ అనిపించుకొని ఊళ్ళని వెళ్ళిన వాళ్ళు ఈరోజు ఆ రోజు అంతా ఓసిలో ఉన్న వాళ్ళు ఈరోజు బయటకు వచ్చేసి మళ్ళీ రెడ్లకు మీ పాలల పంచాయతీ ఏంది గెట్ల పంచాయతీ అప్పుడు ఏమైనా తెలివి ఉన్నదా? ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాధవరెడ్డి గారు, ఇప్పుడు అసలు మొట్టమొదలు ఉన్నది కాపులు. పూర్వం నేను అనేక ఇంటర్వ్యూలలో కూడా చెప్పాను, ఈ కాపులు ఏమైందంటే కాపులు కమ్మనాటయ్యారు, కాపులు ఎలనాటయ్యారు అంటే వెలమలయ్యారు, కాపులు రెడ్లయ్యారు, కాపులు పటేళ్ళు అనుకో, అట్లనే కాపులు తూర్పు అనుకో, కాపులు మున్నూరు అనుకో. ఆ క్రమంలో ఏమైందంటే 1931 తర్వాత వీళ్ళు కమ్మలు పోయి ఏమైందంటే ఇక్కడ రాయలసీమ విషయానికి వచ్చే వరకు నాయుళ్ళు, తర్వాత కోస్తా ఉత్తరాంధ్ర వచ్చే వరకు చౌదరీలు, అదేవిధంగా ఇక్కడికి వచ్చే వరకు విజయనగరంకి వచ్చే వరకు వెలమలు, రాయిళ్ళు పోయి రావులు, ఇట్లా అట్లనే కాపులు కూడా పటేళ్ళు. అంటే ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే కాపులైనా రెడ్లు ఒకటే, కాపులు పటేళ్ళు ఒకటే, ఈ కులాలన్నీ ఒకటే అని చెప్తున్నా. అదే తర్వాత మరి మాకు వాళ్ళకి ఎందుకు పంచాయతీ ఉంటుంది? మేము కాపులు రెడ్లు ఒకటే అని చెప్తున్నా, మేము ఒకటే సహోదరులం, మంచి కలిసిమెలిసి ఉండేటోళ్ళం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కాపులను అంటే నేను తూర్పు కాపులైనా, ఉత్తర కాపులైనా, మున్నూరు కాపులైనా అయితే ఈ తెలంగాణలో అంటే
ఆనాడు పి శివశంకర్ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే కాపులను బీసీ జాబితాలో చేర్చాడు. అయితే నేను రవీంద్ర రెడ్డిగా నేను చెప్తలేను, ఆయన ఆత్మకథ పుస్తకంలో రాసుకున్నాడు, కాపులను నేను బీసీలో చేర్చాను. అంటే చేర్చడం వేరు, శాస్త్రీయంగా ప్రభుత్వం గుర్తించడం వేరు. అది కాపులకు మనం అనుకుందాం, వాళ్ళ మీద నాకు వ్యతిరేకం లేదు, కోపం లేదు. ఇక రెడ్లు కాపులు ఒకటి అన్నప్పుడు కోపం ఎందుకు వ్యతిరేకం ఉంటుంది? కానీ మీరు వాళ్ళకి సామాజిక వెనుకబాటు ఉందా, కుల వివక్షత ఉందా, కులం మీద చిన్న చూపు ఉందా? మరి వాళ్ళు ఎట్లా బీసీలు అవుతారు? ఆర్థిక వెనుకబాటు అన్ని కులాలు ఉంది, రెడ్లలో ఉంది, బ్రాహ్మణులలో ఉంది, కమ్మలలో ఉంది, వైశ్యులలో ఉంది, అంతే. మరి ఆర్థిక వెనుకబాటు ఉంటే ఈడబ్ల్యూఎస్ వచ్చినాయి కదా. నేనే పోరాడి వెనుకబాటు ఉంది, మీరే రెడ్లే ముఖ్యమంత్రులు అవుతారు, అది కూడా చెప్తా, అది కూడా పోరాడి సాధించిన కదా. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకోవచ్చు. కానీ మీరు కాపులు బీసీల నుండి బీసీలకు అన్యాయం చేయడం వల్ల అది అపద్రవం మూట కట్టుకున్నట్టు. అయితే సరే మీరు అన్నట్టు వాళ్ళకు రాజకీయం 4 స్తంభాల ఆట. అంతే, 4 స్తంభాల ఆట అంటే ఇప్పుడు ఒకప్పుడు రెడ్లయ్యి, తర్వాత కమ్మలయ్యి, వెలమలయ్యి, సరే ఇప్పుడు కూడా రెడ్డి అనుకో, అంటే ఈ 3 అయిపోయినాయి. మరి కాపులం మేము, అంటే ఇవన్నీ ఒకటే అన్న కదా. మన 4 స్తంభాల ఆట. నేనెందుకు ముఖ్యమంత్రి, ఇంకా ముఖ్యమంత్రి ప్రధానమంత్రే కదా ముఖ్యమైనది, నేనెందుకు కాకూడదని అనుకుంటున్నాను. కానీ మరి నువ్వు అనుకోవడం వల్ల తప్పులేదు, కోరుకోవడం వల్ల తప్పులేదు, ఆ దిశగా ప్రయత్నం చేయడం. కానీ బీసీ అని నువ్వు బీసీ కాని వ్యక్తులు బీసీలని భ్రమ కల్పించి బీసీలకు అన్యాయం చేసి నువ్వు ఆ 4 స్తంభాల ఆటల్లో నేను ఒక స్తంభం కావాలనుకోవడం తప్పు అంటున్నా. అంటే ఇది కూడా గవర్నర్ కుట్ర అనుకోవచ్చా? మరి కుట్రే మరి. అయ్యి ఇప్పుడు నేను నీ ముందర వాస్తవాలే చెప్పదలుచుకున్నా. ఇది కుట్ర కాకపోతే ఏంది? మనం బీసీలు కాని వాళ్ళం బీసీలో ఉండడం ఏంది? మనం ఇప్పుడే వాళ్ళ రిజర్వేషన్ ఫలాలు సంచార జాతులకు ఎంబీసీలకు అందాల్సినవి అన్నీ అందకుండా వాళ్ళకేమో అందరం ద్రాక్షగా మిగిలిచ్చి మనం మొత్తం మనం నొక్కేస్తున్నాం బొక్కేస్తున్నాం అని అపద్రోవ మూట కట్టుకున్న క్రమంలో ఇప్పుడు మీరు ఈ కుట్రలో భాగమే కదా. అంటే వీళ్ళని ఆడిస్తున్నది లిస్ట్లో ఉన్న అగ్రవర్ణాలు, లిస్ట్లో లేని అగ్రవర్ణాలతో ఆడిస్తున్నటువంటి నాటకం అనుకోవచ్చు. నాటకమే. ఒకవేళ నిజంగా వాళ్ళకు ముఖ్యమంత్రి బీసీలు చేయాలని ఉంది, మీరు బీసీలు చేయాలంటే మీరు స్వచ్ఛందంగా వైదొలిగి, ఏది బీసీల నుంచి వైదొలిగి మీరు రండి, మీరు వచ్చి బీసీలే ముఖ్యమంత్రి కావాలి అని మీరు పోట్లాడండి. మేము కూడా మద్దతు ఇస్తాం. మేము కూడా ఇప్పుడు మాకేమో ఇప్పుడు నేను మా వాళ్ళు మాకేం ఉద్ధరించింది లేదు. నేను గతంది చెప్పినా, ఇప్పుడు ఇప్పటిది చెప్పిన నేను, ఇప్పుడు ఇప్పటిది కూడా చెప్పినా కదా. రాజీవ్ వికాస్ యోజన కనీసం ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఆలోచన చేయకుంటున్న ప్రభుత్వానికి ఆలోచన కల్పించలేదు. వీళ్ళు 43 మంది ఎమ్మెల్యేలు ఉండి 6 మంత్రులు ఉండి ముఖ్యమంత్రి ఉండి మాలాంటి వాళ్ళు రిప్రజెంటేషన్ చేసి తర్వాత మాకు తోడుగా ఒక ఎస్సీలు ఒక ఎస్టీలు ఒక బీసీలు మాట్లాడారు. కానీ ఇక మరి వాళ్ళతోటి మాకేం ఒరిగిందా అంటున్నా నేను. అందుకనే నేను అంటున్నాను, నేను వాళ్ళను ఎక్కడ పెళ్లిళ్ళ పేరంటే వాళ్ళకు కూడా విలువద్దని చెప్తున్నాను నేను. అందుకనే నేనేమంటున్నా అంటే మీరు బీసీల నుండి వైదొలగండి, మీరు రండి, మనం అందరం కలిసి బీసీల ముఖ్యమంత్రి చేద్దాం. ఇప్పుడు బీసీలనే కావాలనుకుంటారు కదా, మీరు కావాలనుకుంటారు, మేము కూడా మీతోటి కలుపుతాం. మాకు బీసీ అంటే ఎందుకు వ్యతిరేకం ఉంటుంది? మీకు తెలుసో తెలియదు, బీహార్లో కర్పూర్ ఠాకూర్ 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. ఆయన అగ్రవర్ణ పేర్లకు రిజర్వేషన్లు ఇచ్చిండు. ఇప్పుడు బీసీ ప్రధాని నరేంద్ర మోడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టలే. సరే, ఆనాడు నేను వీళ్ళు మన మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తోటి ప్రధాని ఉన్నప్పుడు రిజర్వేషన్ బిల్లు తయారు చేయించినాం. ఆల్ ఇండియా లెవెల్లో ఈబీసీఎస్ఆర్ సినా కమిషన్ ఏర్పాటు చేసి దేశం మొత్తం తిరిగి రికమెండేషన్ చేసి ఇవన్నీ చేసినాం. ఆ బిల్లు అయితే మన మోడీ గారే కదా 103 రాజ్యాంగ సవరణ ద్వారా పెట్టింది. ఆయన బీసీ వ్యక్తే కదా. మనకు బీసీలు అంటే ఎందుకు వ్యతిరేకం ఉంటుంది? అన్న ఇంకోటి ప్రశ్న, జనరల్గా రెడ్లు అంటే పౌరుషం ఉంది అది ఇదని సోషల్ మీడియా బాగా క్రేజీగా చెప్తుంటారు. అప్పుడప్పుడు అంటే అదే కులంలో పుట్టిన అదే జాతిలో పుట్టినా మాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంటుంది. ఈ మధ్య రెడ్లకి బాగా శివనేత్రుడు వచ్చింది అనుకోవచ్చా? ఎందుకంటే ఉత్సవాలు దాపిస్తా, చెప్పుతోటి కొడతా, వాళ్ళు బద్మాష్ వాళ్ళు అన్న సరే కూడా పెద్ద ఎవడు రెడ్ల సంఘాల నేతలు కానీ రెడ్డి సంఘాలు కానీ లేకపోతే పొలిటికల్ లీడర్లు అంటే వాళ్ళు అన్నట్టేమో వాళ్ళ గెయిన్స్ పర్సనల్ గెయిన్స్ ఉంటాయి. ఎవరు కూడా పెద్ద రెస్పాండ్ అయ్యేటువంటి నేపథ్యాలు పేర్లు ప్రస్తుతం. కానీ ఏంది అసలు అంటే శివనేత్రుడు చచ్చిపోయింది అనుకోవచ్చా? అసలు అంటే శివనేత్రుడు అనే పదం కంటే నేనేమంటున్నానంటే ఆత్మాభిమానం ఆత్మగౌరవం అంతే కదా. కాకపోతే అంటే రోషం పౌరుషం కూడా లేనట్టే. అంటే మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళకు అసలే చౌటలు దద్దమ్మలుగా మారిపోయారు.
అనొచ్చు ఈ మాట. చౌటలు దద్దమలుగా అరే వాళ్ళకి నిజాయితీ ఉందనుకో, అదే. మరి ఎందుకు మాట్లాడరు? లేదు మనల్ని అంటుంటే వాళ్ళు ఎందుకు కూకుంటుర్రు? అదే ఇప్పుడు మన తరపున కొట్లాడాలి కదా వాస్తవాలు అయి ఉంటే. లేదు వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడినప్పుడు ప్రభుత్వం వల్ల మన ముఖ్యమంత్రి ఉండు కదా, మరి ఎందుకు కట్టడి చేస్తలేడు? చేయాలి కదా, వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి కదా, ఉంచుతలేడు కదా, మరి అది కూడా తప్పే కదా. అంటే మీరు ఆడిస్తున్న పాత్రనే అంటున్నారు కదా ఇప్పుడు. ఆ పాత్ర మీరు ఆడిస్తున్న పాత్రనే, అగ్రకులాలు ఆడిస్తున్న పాత్రనే అన్నటువంటి. అగ్రకులాలు ఆడిస్తున్న పాత్రే అయితే వీళ్ళు ఓట్ల ఇప్పుడు మిగతా కులాల కొంగజపం ఎందుకు చేస్తారు? ఈ కులాలను ఎందుకు విస్మరిస్తారు? ఈ కులాల పేదరికం కొరకు ఏం చేశారు? ఒక్కటి చెప్పు. కనీసం హాస్టల్లో ఉండొద్దా? పేదోడు చదువుకోవద్దా? చెప్పు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు నేను పోరాడి సాధించిందే, స్కాలర్షిప్స్ నేను పెట్టించిందే, ఫీ రియంబర్స్మెంట్ నేను పెట్టించిందే. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో నేను కూడా పెట్టించా, ఏది అగ్రవర్ణ పేదలకు కార్పొరేషను, కమిషను ఇవన్నీ కావాలని. మరి కమిషన్ పెట్టిండా? కమిషన్ ఎందుకు కావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు కమిషన్ ఉంది. మరి అగ్రవర్ణాలలో కూడా ఇప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అనుకో, లేకపోతే ఎవరైనా అవమానపరిచినప్పుడు కానీ, లేదా వాళ్ళకి ఏ రకంగా ప్రభుత్వం ఇతోధికంగా సహాయాలు అందించాలనేటువంటి అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ కావాలి. మరి కమిషన్ ఉందా? ఎస్సీకి ఉంది, ఎస్టీకి ఉంది, బీసీకి ఉంది. మరి ఓసీలలో ఈబీసీలకు ఉందా కమిషను? మరి ఒక కార్పొరేషన్ ఉందా? ఇప్పుడు విద్యనో ఉపాధో ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు ఒక కార్పొరేషన్ ద్వారా రుణాలు తెచ్చుకుంటారు. మరి ఎస్సీకి ఉంది, ఎస్టీకి ఉంది, బీసీకి ఉంది. మరి ఓసీలలో ఈబీసీ కార్పొరేషన్ పెట్టిండా? తర్వాత ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పెట్టిండా? వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే పిల్లలకు తల్లిదండ్రులు లాంటి వాడు, అంటే సంక్షేమ శాఖ. ఎస్సీకి ఉంది, ఎస్టీకి ఉంది, బీసీకి ఉంది. మరి అగ్రవర్ణ పేదలకు ఏమైనా సంక్షేమ శాఖ ఉందా? ఓ స్టడీ సర్కిల్ ఉన్నాయా? ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఐఏఎఫ్ఎస్ ప్రతి ఉన్నోడు చదువుకోవాలంటే మరి ఓ స్టడీ సర్కిల్ ఉందా? ఓ హాస్టల్ ఉన్నాయా? ఓ గురుకుల పాఠశాలలు ఉన్నాయా? ఓ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయా? మరి ఏముంది చెప్పు, ఏం చేసింది చెప్పు. మరి ఈ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అంటున్నావు, ఈ 6 మంత్రులు ఏం చేసిరా అంటున్నా. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది వచ్చి, వీళ్ళకి ఒక్కటి చేసిండా? ఒక్కటి చెప్పు నువ్వు. ఏమైనా కానీ ఇప్పుడు నీకు ఒక కులాలనేటువంటి విద్వేషం రగులుస్తున్నటువంటి క్రమంలో అవమానాలనేటువంటి ఒక కిరీటాలుగా మిగిల్చింది తప్ప ఈ కులాలకి ఏం చేసిండో చెప్పు. ఇంకెట్లా మావోడవుతాడు నువ్వు చెప్పు. అలా ఇంకొకటి సరే, ఈ ప్రశ్న మళ్ళీ మాట్లాడతా. సో ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ల మీద బాగా ఉల్లవుతున్నటువంటి నేపథ్యం ఉంది. మీరు కూడా ఏం అడుగుతున్నారంటే ఎక్కడ ఉద్యమం చేసినా బీసీలకు కూడా క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటిది డిమాండ్ వినిపిస్తున్నటువంటిది. ఈరోజు బీసీ సంఘాలు లేదనుకుంటే వేరే వాళ్ళు విమర్శ ఏంటంటే రెడ్లు ఎక్కువ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు పొందుతున్నారు అన్నటువంటిది. మీరు క్రిమిలేయర్ అడుగుతున్నారు, వాళ్ళ క్రిమిలేయరు మీ క్రిమిలేయరు మీ కట్ ఆఫ్ 8 lakhs ఇన్కమ్ ఉన్నట్టు. అవును, అంతే. సో మరి అసలు ఎక్కడ పంచాయతీ వస్తుంది? మరి వాళ్ళకి ఎందుకు సర్టిఫికేట్లు వస్తలేవు, మీకు ఎందుకు వస్తున్నాయి? లేకపోతే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్సీలకు ఎస్టీలకేమో ఎంత అర్హత ఉంటే అంటే వాళ్ళకి జనాభా ప్రకారంగానే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది ఉద్యోగాల అవకాశాలలో, కాబట్టి వాళ్ళు అట్లా చేసుకుంటారు. ఇంకా బీసీల విషయానికి వస్తే బీసీలకు 8 లక్షల సీలింగ్ పెట్టినా వాళ్ళలో ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ కానీ తర్వాత శాలరీస్, వాళ్ళ శాలరీస్ ఇన్కమ్ కానీ పరిగణలోకి తీసుకోరు. లేదు వాళ్ళకి లేదు. అంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే నెలకు 2-3 లక్షల శాలరీ ఉంటే సంవత్సరానికి 50 లక్షలు సంపాదించిన వాళ్ళ సీలింగ్ వాళ్ళకి లేదు. అంటే ఇది ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం చెప్పు. ఇప్పుడు మనం రిజర్వేషన్లు కావాలంటున్నావు, అరువులకు కావాలంటున్నావు, నిజమైన వాళ్ళకి కావాలంటున్నావు, కానీ ఎవరికి ఇస్తున్నావు నువ్వు రిజర్వేషన్లు? అంటే డబ్బున్నోనికే కదా, శ్రీమంతునికే కదా నువ్వు ఇచ్చేది. అది బీసీలలో ఉన్నది. తర్వాత అదే ఓసీలలో ఉన్నది ఏంటంటే 8 lakhs సీలింగ్. నీకు అన్ని సోర్సుల ద్వారా వచ్చే ఇన్కమ్, నీకు ఏదైతే ఆదాయం సోర్సులు ఉన్నాయో ఆ ఇన్కమ్ మొత్తాన్ని కలిపి 8 lakhs అక్కడనే మొత్తం ఫిల్టర్ అవుతారు. అక్కడనే సీలింగ్ వాళ్ళకు ఉంది, వీళ్ళకి సీలింగ్ లేదు. అయితే దీన్ని ఏంటంటే ఒక తప్పుడుగా అన్న ఇప్పుడు క్రిమిలేయర్ కానీ క్రిమిలేయర్ ఇన్కమ్ కట్ ఆఫ్ కానీ ఇప్పుడు ఓసీలో చూసుకున్నా 8 lakhs ఉంది, బీసీలో చూసుకున్నా 8 lakhs ఉంది. రెండోది వాళ్ళు ఈ మధ్య ఏమని డిమాండ్ చేస్తున్నారంటే ఈడబ్ల్యూఎస్ రావడం వల్ల లేదంటే జనరల్లో ఓసీలో ఎక్కువ సీట్లు కొడుతున్నారు, బీసీల కట్ ఆఫ్ అనేటువంటిది చాలా పెరిగిపోతుంది అన్నటువంటిది ఇక్కడ కూడా వాళ్ళ అన్యాయం జరుగుతుంది బీసీలకు అనేటువంటి ఓ పెద్ద ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది తప్పుడు ప్రచారం. ఏదంటే ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ప్రకారంగా ఎంతమంది అప్లై చేసుకుంటే ఎంతమంది అయినా చేసుకోవచ్చు.
సరే క్రిమిలేయర్ విధానం వచ్చినప్పుడు బీసీలకు మాత్రం వాళ్ళకి 8 lakhs ఉంది, అదేవిధంగా ఓసీలకు కూడా 8 lakhs ఉంది. కానీ ఇక్కడ బీసీలకు వచ్చే వరకేమో ఎగ్జామ్టెడ్ ఉంది. ఎట్లా అగ్రికల్చర్ కానీ తర్వాత అదర్ సోర్సెస్ తోటి వచ్చినటువంటి ఇన్కమ్ను పరిగణలోకి తీసుకోవట్లేదు. కానీ అదే ఓసీలకు వచ్చేవరకు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ వచ్చేవరకు ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అంటే అన్ని సోర్సుల నుంచి వచ్చే ఇన్కమ్ను పరిగణలోకి తీసుకుంటున్నాం. అంటే దీంతో ఏమైందంటే బీసీలలో హైయెస్ట్ ఉద్యోగస్తులు కానీ ఉన్నత శ్రేణులు ఉన్నోళ్ళు కానీ వాళ్ళకు అవకాశం ఉంది కదా. వాళ్ళు ఉద్యోగాలు చేసిండు, సపోజ్ ఒక 5 లక్షలు ఉద్యోగం చేస్తాడు లేదా 2 లక్షలు చేస్తాడు, వాళ్ళ ఇంట్లో 2 చేస్తారు, 4 లక్షలు అవుతాయి. కానీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలి, వస్తుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రభుత్వ నిబంధన ప్రకారంగా వస్తుంది. దానివల్ల వాళ్ళకు ఎక్కువ లార్జెస్ట్ వాళ్ళు ఎంటర్ కావడానికి వీలుంది. కానీ ఇక్కడ ఓసీలలో అట్లా లేదు కదా, కట్ ఆఫ్ ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అంటే వాళ్ళకి అక్కడ కట్ ఆఫ్ ఉంది. అట్లనే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో సంపాదిస్తున్నారు వీళ్ళంతా. ఇప్పుడు బీసీలు కూడా ఆ రియల్ ఎస్టేట్లో సంపాదించే ఇన్కమ్ కూడా అది అగ్రికల్చర్ ఇన్కమ్ కింద చూపిస్తున్నారు. మరి అటువంటి అప్పుడు ఎట్లా లెక్కకు వస్తుంది చెప్పు. కాబట్టి వాళ్ళు అంటే ఇంకొకటి విద్యలో కూడా క్రిమిలేయర్ లేదు, ఇప్పుడు ఎడ్యుకేషన్లో క్రిమిలేయర్ లేదు. దాంతో ఒక అంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రెండవది ఇప్పుడు జనరల్ కోటా ఉంది కదా, ఈ జనరల్ కోటాలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరికి వస్తున్నాయి. కానీ వాళ్ళందరూ కూడా ఏమంటారు, ఓసీలు ఎత్తుకపోతారు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ ఎత్తుకపోతారని ఉట్టినే ప్రాపగండా. అంటే ఇవన్నీ విష ప్రచారాలు చేస్తున్నారు. ఈ విష ప్రచారాలను ప్రభుత్వం కూడా ఖండించకపోవడం దురదృష్టకరం. మేము అందుకనే ప్రభుత్వాన్ని కూడా ఖండించమని. బేసిక్గా మీరు అన్నట్టు అంటే బీసీలు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారంటే 50% దాటినట్టు. అవును. సో ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ కోటాలనే ఫైట్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది, మరి ఇంకా ఓసీలు అన్నట్టే కదా. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే బీసీలు అంతా బీసీ కోటాలే ఫైట్ చేస్తారు. ఇప్పుడు ఎస్సీలు బీసీలకు రారు, ఎస్టీలు ఎస్సీలకు పోరు. అట్లనే ఈడబ్ల్యూఎస్ కింద ఉన్న వాళ్ళు బీసీలకు పోలేరు, ఈడబ్ల్యూఎస్ కోటాకు వీళ్ళు రాలేరు. కాబట్టి ఏ కోటాలైనా దరఖాస్తులు చేసుకునే సంఖ్యను బట్టి ఆ కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి వచ్చే వరకు అక్కడికి ఎండుకు పోయే వరకే వీళ్ళ సంఖ్య తగ్గుతుంది. సంఖ్య తగ్గినప్పుడు ఏంటంటే అందులో ఉన్నటువంటి పోస్టులు ఏవైతుంది అప్పుడు ఒక్కొక్క కాడ ఒక్కొక్క సందర్భం వల్ల తక్కువ మెరిట్ ఉన్నా వస్తుంది. కానీ తక్కువ మెరిట్ ఉన్నా వస్తుందని అంటే వీళ్ళకి వచ్చి వాళ్ళకి రాలేదని కాదు, వీళ్ళ సీటు వాళ్ళకి గుంజుకొని వాళ్ళకి ఇచ్చినట్టు కాదు. అంటే దీనికి సొల్యూషన్ అంటే నేను అనుకుంటున్నా, మరి ఎవరైతే బాగా దీంట్లో వెల్ సెటిల్డ్ అయిందో బీసీలు ఎస్సీలు ఎస్టీలో అక్కడ రిజర్వేషన్ వదులుకొని ఓపెన్లా కాంపిటేట్ అయ్యిండ్రంటే వాళ్ళకి సంబంధించినటువంటి జాతికి న్యాయం జరుగుతుంది, 100% జరుగుతుంది. మీరు చెప్పినట్టు అదే ఇప్పుడు అదే జరగాల్సింది. ఇప్పుడు ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేయాలి. ఎంతసేపు ఉన్న ఓట్ల కొరకు కొంగ జపాలు చేస్తూ ఇవన్నీ తప్పుడు మాటలు చెప్తూ ఏదన్నా టక్కర్ వేషాలు వేస్తూ అంటే అసలు ప్రభుత్వమే టక్కర్ వేషాలు, ఇవన్నీ టక్కర్ వేషాలు అనాలి. ఇంకా అంతకంటే ఎక్కువ లేదు. ప్రభుత్వంకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా వాస్తవ రేఖ మీద నడిస్తే ఎవరెందుకు ప్రశ్నిస్తారండి? ఎందుకు ప్రశ్నిస్తారు? ప్రశ్నించినా నీ దగ్గర సమాధానం ఉంటుంది కదా. ఒకవేళ తప్పుడుగా మాట్లాడినా దానికి తగ్గ కఠినమైన శిక్షలు వేయచ్చు. దీంతో కుల వైషమ్యాలు పెరుగుతున్నాయి. టెర్రరిస్టుల కంటే ప్రమాదం. నువ్వు బాంబు పెట్టి పేల్చేదానికంటే ఎంత నువ్వు ప్రమాదమో, తుపాకి పెట్టి కాల్స్తే ఎంత ప్రమాదమో, అట్లనే కుల విద్వేషాలు రెచ్చగొడితే కూడా సంఘ విద్రోహ శక్తులు అంటారు. వీళ్ళు టెర్రరిస్టుల కంటే ప్రమాదకరం. రాష్ట్ర సమగ్రత దెబ్బతింటది, దేశ సమగ్రత దెబ్బతింటది, ఇది గ్రామ సమగ్రత దెబ్బతింటది. దీంతో అశాంతి వస్తుంది, అలజడులు లేస్తాయి. అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళం, అక్క చెల్లెలుగా ఉన్న వాళ్ళం, బావబామాలుగా ఉండి ఈ విధంగా వరుసలు పెట్టి పిలుచుకున్నటువంటి కుటుంబాల మధ్య ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. ఒకరు ఏది రంపం పెట్టి కొయ్యాలంటాడు ఒక ఆయన, గండ్రగొడ్డలతోటి నరకాలంటాడు ఒక ఆయన. ఏం మాటలు ఇవన్నీ? ఏం భాష ఇది? ఇప్పుడు ఈ గండ్రగొడ్డలి రంపాలు పెట్టుకొని ఎవరిని కోయాలి? ఇప్పుడు నువ్వు బీసీ రిజర్వేషన్లు తీసుకుంటున్నావు, రిజర్వేషన్లలో నువ్వు నిజంగా బీసీలకు ఎంబీసీలకు నువ్వు వాళ్ళ కోట ఇవ్వాలి కదా. వాళ్ళకి అన్యాయం. ఇప్పుడు ఒక అగ్రకులాలకు చెందిన వ్యక్తి అయితే అందులో ఈడబ్ల్యూఎస్ వ్యక్తి అందులో బీసీ కోటలకు పోలేడు, అట్లనే ఎస్సీ వ్యక్తి పోలేడు, ఎస్టీ వ్యక్తి పోలేడు. కానీ వాళ్ళకు అసలు నిజమైన బీసీలకు అన్యాయం చేసేది అందులో ఉన్న అగ్రకుల బీసీ కదా. మరి ఏ గొడ్డలతోటి ఏ గండ్రగొడ్డలు తీసుకొని పోవాలి? ఎవరి మీదకి పోవాలి? చాలా రోజుల నుంచి ఎంబీసీలు కూడా ఫైట్ చేస్తున్నారన్న. ఎందుకు ఆ ఉద్యమాలు ఫెయిల్ అవుతున్నాయి అనుకుంటారు? అదే ఇప్పుడు ఇటీవలి కాలం వల్ల మన శ్రీనివాసు వాళ్ళంతా కూడా